మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని అత్యంత కిరాతకంగా హతమార్చి ప్రతాప్ సింగారం మూసీలో పడేసినట్లు అటు స్వయానా తనే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. ఆ తర్వాత ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఈ కేసు రాదు అని అంటూ పోలీసులు మేడిపల్లి పోలీసులకి మహేందర్ రెడ్డిని అయితే అప్పగించారు. ప్రస్తుతం సీన్ అసలు నిన్నటి నుంచి ఏం జరిగింది, మహేందర్ రెడ్డి ఎందుకు అత్యంత కిరాతకంగా స్వాతిని చంపాడు అని చెప్పేసి పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రతాప్ సింగారం కొద్దిసేపటి క్రితమే తను పడేశాను అని చెప్తున్నటువంటి స్పాట్కి మహేందర్ రెడ్డిని తీసుకువెళ్లారు. అసలు ఎక్కడ స్వాతిని ఎన్ని ముక్కలుగా నరికి చంపాడు, ఎక్కడెక్కడ పడేశాడు, క్లూస్ కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం మనం మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. అయితే గత సంవత్సరం క్రితము జరిగినటువంటి కేసు, గురుమూర్తి కేసు ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్గా ఆ కేసే మళ్ళీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు జిల్లెలగూడలో గురుమూర్తి తన భార్యని అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి సేమ్ యాస్టీస్ ఈరోజు మేడిపల్లి బాలాజీ హిల్స్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం మహేందర్ రెడ్డి తల్లి మనతో పాటు ఉన్నారు. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, మహేందర్ రెడ్డి అసలుకి భార్యని హత్య చేస్తాడా? లేదు మేడం, వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకురు, మంచిగానే ఉన్నారు ఇప్పటి వరకు. ఆమె ఇష్టం, ఇక మేము మమ్మల్ని కాదని ఆమె వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి వాళ్ళ గురించి మేమే వదులుకున్నాం మేడము. మమ్మల్ని వదులుకొని ఆడిపోయినప్పుడు ఆమెతో మాకేం సంబంధం, మేము వదులుకున్నాం. ఇక మాటలు లేవు, ముచ్చట లేదు, ఫోన్ లేదు, ఏం లేదు మేడం. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు? వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు మంచిగానే ఉన్నారు మేడం, మంచిగానే ఉన్నారు. ఆమెనే అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి ఇచ్చింది, మహిళా మండలం ఇచ్చింది, కోర్టు దాకా పోయింది మేడం. ఎందుకు అంటే మహేందర్ రెడ్డి మీద ఏమన్నా అనుమానమా? మా మీద ఇచ్చింది, మహిళా మండలం ఇచ్చింది, కోర్టుకి ఇచ్చింది, నేను చెయ్య సంసారం అన్నది. ఇక మీరిద్దరు ఏమన్నా చేసుకోండి అని వదిలించుకున్నాం మేడం, మేమే ఇడిచిపెట్టినాం. ఇక అంటే గతంలో స్వాతి కుటుంబ సభ్యులు ఏమన్నా మీ మీద దాడి చేయడం కానీ ఏమన్నా చేసి పెళ్లి వాళ్ళు లేచిపోయిన నాడు మాకు తెలియదు మేడం. ఎప్పుడు వచ్చి తోలుకపోయిండో ఆమెకెరక ఆయనకెరక. పగలు అయిన దాకా మాకు తెలియదు. పగలు అయినాక ఇంటి మీదకి వచ్చి ఇంట్లో సోఫాలు వలగొట్టిరు, కుర్చీలు వలగొట్టిరు, నా కొడుకు మీద, నా మీద, నా మోహన్ మీద డీజిల్ పెట్రోల్ పోసిర్రు మేడం. పుల్లలు గీరు కూడా వేసిర్రు. ఇక అందరూ ఆలీలో వచ్చి అందుకురు. మేము అప్పుడే పోలీస్ స్టేషన్కి పోయినాం మేడం. అంటే మహేందర్ రెడ్డి ఎప్పుడన్నా చెప్పేవాడా మీతో? మాకేం చెప్పలేదు. అదంతా మాకు అస్సలు ఆయన పోయింది కూడా మాకు తెలియదు మేడం. పోయినాకనే పక్క వాళ్ళు అంతా చెప్తే అప్పుడు మేము బయటకు వచ్చి చూసేళ్ళకి వాళ్ళు మాకు రప్పున మూతకొచ్చి డీజిల్ పెట్రోల్ మొత్తం కలిపి ఇల్లు అంతా పోసిరు, మా మీద పోసిరు. మొత్తం కాలిపోయినట్టు అయినా మేము కానీ పుల్ల గీరేసారు. కానీ ఎవరో పక్క వాళ్ళు సాయం చేసారు. సాయం చేసినందుకు మేము మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఇక మీకు ఎవరు చెప్పారు మహేందర్ రెడ్డి తన భార్యని చంపేసింది అని? మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? ఎవరు చెప్పలేరు మేడము. మేము నిన్న మా చిన్న వాళ్ళతో దావతుండే రాత్రి 6 గంటలకు అట్లా పోయినాం మేడం పుల్మాంటికి. పోతే ఆడికి పోయినాక జర్రసేపటికి 9:30కు నా బిడ్డకు మా అల్లుడు మా అడవిలో కొడుకుంటాడు ఇక్కడనే సిటీలో, ఆయన ఫోన్ చేసిండంట. ఫోన్ చేస్తే వాళ్ళు నా బిడ్డ నాకు ఫోన్ చేసింది, అమ్మ మీరు దావత్కి వచ్చిర్రా అంటాను. వచ్చినాం అన్నాం. అంటే ఇట్లా రండి అంటే 10:30కు అట్లా ఆడికి వెళ్ళి అప్పుడు ఇంకెవరికి చెప్పలేము మేడం. ఇక సలి పెడుతుందంట అంటూ వాళ్ళ కట్టుకొని ఆడికి వెళ్ళి వచ్చినాం మేడం. వీళ్ళ మా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అసలుకి స్వాతి మహేందర్ రెడ్డి ఎక్కడుంటున్నారు, ఎలా ఉన్నారు అనేది మీకు ఏమన్నా తెలుసా? ఫస్ట్ మేము ఉన్నప్పుడు ఫస్ట్ మంచిగా ఉన్నప్పుడు ఉన్న రూమ్లో గక్కనే వాళ్ళు ఆయన డ్యూటీ చేసేది ఇక్కే ఉన్నారు మేడం. నాకు ఈ చదువు రాదు, నాకు తెలియదు మేడం. ఇక అది అంటే మీరు 30 సంవత్సరాల పాటు మీ కొడుకుని ఎంతో గారాభంగా పెంచుకున్నారు మేడము. మాకు ఏం తెలియదు. ఇక దేవునికి ఎరక నేను పెంచింది కన్నా కష్టం చేసి పొలంలా పోరాడి నేను నా మొగడికి మస్తు కష్టం చేసి చదివిపించినాం మేడం. ఇంత దుర్బుద్ధి చేశాడని మాకు తెలియలేదు. మేము రే ఎట్లా ముఖం పెట్టుకొని ఉండాలని తెలియదు. అంటే ఎందుకు చేసి ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు? అత్యంత కిరాతకంగా ముక్కలు కోసాడు అని ఎట్లా కోసిండో మాకు తెలియదు కదా మేడం, మీకే తెలియాలి. అది మాకేం తెలియదు. ఇట్లా కొట్లాడిరంట, గొడవలు అయినాయి అంటే సడన్గా దావతగాడ పబ్లిక్ ఉన్నారు ఇంటర్ అని చెప్పి సప్పుడుగా మేము సడన్గా వెళ్ళి వచ్చినాం మేడం. నైట్ రాత్రి 1 అయింది అడికొస్తా. గతంలో ఎప్పుడు చెప్పలేదా వాళ్ళిద్దరు గొడవ పడకండి అని చెప్పేసి? పోలీస్ స్టేషన్కే వచ్చారు మేడం, ఏకంగా మా ఇంటికి రాలేరు. పోలీస్ స్టేషన్లోనే మహిళా మండలం కోర్టు దాకా పోయింది మేడం, కోర్టులో కూడా అయ్యింది. మీ మీద ఎందుకు స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు దాడి చేశారు? ఎందుకు పెట్రోల్ పోయడానికి ప్రయత్నించారు? అంటే వాళ్ళకి ఇష్టం లేదా? పోయిండు అని అట్లా. ఇక ఎవరికైనా ఉంటుంది కదా మేడం కోపం, పిల్లలని ఎదుక మాకు వాళ్ళు ఇద్దరు చేసుకున్నది వాళ్ళకి తెలియదా, మాకు తెలియదా. ఇప్పుడు మరి స్వాతి తల్లిదండ్రులకి ఏం చెప్తారు? నా బిడ్డ ఎక్కడ ఏం చెప్పాలంటే ఆయనకే ఎరక మేడం, మాకు తెలియదు. మేము ఆయనతో మాట్లాడక సంవత్సరం అవుతుంది మేడం. కొద్ది మమ్మల్ని నిడిచిండు, వాళ్ళని పట్టుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రి కూడా రూమ్ కాడికి పోయిరంట, బుద్ధి చెప్పి వచ్చిరంట. ఇక వాళ్ళతో మాట్లాడుతారు కానీ నాతో మాట్లాడతలేరు మేడం.
నా కొడుకు ఆయన తండ్రితో మాట్లాడతలే, నాతో మాట్లాడే, మేము కూడా మాట్లాడతలేం. మమ్మల్ని కాదు అని పోయినాక వాళ్ళతో మాకేం అవసరం, వాళ్ళకే అవసరం. ఇక వాళ్ళ దాంట్లోనే ఉండను, ఎవరి దాంట్లో నన్ను ఒక దాంట్లో ఉండనని వదులుకున్నాం మేడం. దాని గురించి మాకేం తెలియదు. ఇక వాళ్ళిద్దరు ఆల్మోహన్కి ఎరక, వాళ్ళకి ఎరక, ఇక మాకు తెలియదు మేడం. మహేందర్ రెడ్డి ఏం పని చేస్తాడమ్మా? ఆ అమ్మాయి మీకు ఎప్పుడైనా వచ్చి కలిసి ఏమన్నా చెప్పేదా? మాకు ఇప్పుడు ఏం చెప్పలేదు మేడం. అప్పుడు 4 రోజులు ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఇక మా ఉన్నాక దూరం పోతున్నాను 4 రోజులు ఉన్నాయి, కానీ తెల్లారే నన్ను పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చింది మీ మీద? మమ్మలను నా మొగడిని దూరం పెట్టిర్రు, నా మొగడు నా దగ్గర లేడు, సిటీలు ఉంచిర్రు, నన్ను ఈడ ఉంచుకున్నాను, నన్ను చేయని పని చేయబెట్టింది అని చెప్తే ఒక్కటే రోజు వచ్చింది మేడం. ఊరంతా తెలుసు, ఊరంతా చూసారు. ఒక్కరోజు చేయనికి వచ్చింది జర్రసేపు. ఇక తెల్లారి పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. ఇక అప్పటి సంది ఇక పోలీస్ స్టేషన్ ఓడుస్తాను లేదు మేడం. ఇప్పుడు కలిసారా మీ అబ్బాయిని? ఏమన్నా లోపల ఎక్కడున్నాడు ఏంటి, అసలు ఎందుకు చేస్తాడు ఏమన్నా? కూడా కలవలేదు మేడం. మాకు మేము బయటనే ఉన్నాం, గాడికి వచ్చినాం. వాడికి వెళ్ళి సార్ వాళ్ళు కూడా చూసారు. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకేం చెప్పారు, ఎట్లా అయింది మీ అబ్బాయి తల్లిదండ్రి, అమ్మాయి అంటే అబ్బాయి తల్లిదండ్రులం. ఇట్లా టూర్కి వెళ్ళి వచ్చినాం సార్, మాకు ఇంటికి వెళ్ళి రాలేమంటే ఇంటికాడ ఎవరు లేరంటే ఎవరు లేరు అని. ఏం జరిగిందని చెప్పారు? మాకేం చెప్పలేరు ఇంకా సార్ వాళ్ళు. పోలీస్ స్టేషన్కి రమ్మని కాల్ చేశారా? ఏం చేయలేదు, మేమే వచ్చి మా ఇల్లు కూడా దోలుకొచ్చింది మేడం. మాకు ఎవరు చెప్పలేరు. మాకు పోలీసు వాళ్ళు కూడా మాకు చదువు రాదు, ఏం రాదు మేడం. నా ఆయనకు రాదు, నాకు రాదు. మేము వ్యవసాయం చేసుకుంటాము, ఇవన్నీ మాకేం తెలియవు మేడం. మీకు 3 పిల్లలు, మహేందర్ రెడ్డి, ఒక పాప, ఇంకొక అబ్బాయి ఉన్నారు. సో ఇప్పుడు మీ బాబు లైఫ్ ఏంటి? ఒకవైపు చేసి ఉండొచ్చు అని మీరు చెప్తున్నారు, అట్లా చేయకపోవచ్చు హత్య అని మీరు చెప్తున్నారు. ఏం చెప్తారు పోలీసు వాళ్ళకి? ఇక ఏం చెప్తాం మేడం, మేము చూడండి ఏం చెప్పాలి. నా కొడుకు ఇంతవరకు దాకా అయితే నేను పెంచిన సంది అయితే 2 సంవత్సరాల దాకా అట్లా ఏం లేకుండే మేడం. ఇప్పుడు ఎట్లా మారిండో నాకు ఏం తెలియదు. ఎట్లా మారిండో నాకు ఏం తెలియదు. మేము మాట్లాడతలే, ముచ్చటాడతలే, ఫోన్ లేదు, ఏం లేదు. ఇక మమ్మల్ని కాదనుకొని పోయినాక దాని గురించి మాకు అవసరం లేదన్నట్టే ఊకున్నాం మేడం. అమ్మ, ఎంతైనా నీ కడుపున పుట్టినటువంటి బిడ్డ అయినా, సో మంచి చేసినా చెడు చేసినా దగ్గరికి తీయాలి మీరు. ఎందుకు మీరు మా అబ్బాయి మాట్లాడడం లేదని ఎందుకు వదిలేశారు? ఆమె మాట్లాడొద్దు అన్నదంట మేడం. మరి అయితే మన ఆమెతో నన్ను మంచిగా ఉండాలి కదా మేడం. ఆమె కూడా ఒక బిడ్డ లేకనే కదా. మీరు ఇద్దరు మంచిగా ఉంటే కూడా అయిపోతుంది కదా. ఆమె ఏమన్నా గర్భవతినా లేకపోతే ఆల్రెడీ మేడం? నాకు తెలియదు, పిల్లలు అయితే కాలేకూరి మేడం. ఇక తెలియదు ఇప్పుడు ఎట్లున్నది నాకు తెలియదు. నేను మాట్లాడతలే, నాకు తెలియదు. వాళ్ళ అమ్మ వాళ్ళు మీకు కాల్ చేశారా? అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు కొట్లాట మేడం, దినం కొట్లాటని పెట్టుకుంటే మాకు ఏం కాల్ చేయరు. మేము మాతో మాతో వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఎందుకు మీ అబ్బాయి ఇలా చేశాడు అని చెప్పి ఎరక మేడం, నాకు తెలియదు. ఇక సంగతి నేను ఏం చెప్పనీక లేదు. వాళ్ళు ఇప్పుడు చూస్తే మమ్మల్ని చంపేస్తారు, అట్లున్నది వాళ్ళ ఫౌండేషన్. కానీ మాకేమో ఇక బూగులు పడతాం మేడం. మాకు ఆ లొల్లి అంటే మాకు భయం అవుతుంది, మస్తు భయమైంది. ఇప్పటికే మస్తు టార్చర్. ఆమె ఇంట్లోకి వెళ్ళి ఏమంట లేకపోయిన సంది మస్తు టార్చర్ అనుభవిస్తున్నాం మేడం. ఇప్పుడు ఇంటికాడ కూడా ఎట్లుండాలన్నా, ఎట్లా ఊళ్ళకి కూడా ఎట్లా పోవాలన్నా తెలియదు. మా పరిస్థితి మాకే తెలియదు, ఏం అర్థం లేదు మేడం. ఎట్లా చేసిండో కూడా మాకు అసలు అర్థమే అయితే లేదు. మీద ఇది కింద ఒకటే అనిపిస్తుంది మేడం. ఇప్పటి పరిస్థితులు అయితే తెలియదు. మేము చూడలేము, మాట్లాడితేనన్నా అట్లా కాదురా గిట్లా అని సంజాయించడానికి వస్తుంది. వాళ్ళ అమ్మ నాయన్ని వయసు బుద్ధి చెప్పిరంట, మరి చెప్పుకోవచ్చు. ఆమె కూడా అట్లా చేసుడు ఇష్టం లేకపోతే కూడా అమ్మగారి ఇంటికి వస్తే అయిపోతుంది కదా మేడం. మీ అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు వస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ప్రాణహాని ఉందా? అంటే వాళ్ళు ఏమన్నా మేడం మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉన్నది. ఆమెను లేపుకుపోయిన నాడు సందే ప్రాణభయమే ఉన్నది మేడం. పెట్రోలే పోసి రేఖాంగ ఇంట్లో తెచ్చి ఇంట్లో అన్ని వలగొట్టిరు. 3 మీద పెట్రోల్ పోస్తేనే పక్కకు వాళ్ళు వచ్చి దొబ్బుకపోయారు. దూరం దొబ్బుకపోయారు మేడం. అప్పుడే ఆయలట్ సంది ఉన్నది, ప్రాణభయమే ఉన్నది. ఎప్పుడైనా మేము చచ్చిపోయిన దాకా ఉన్నది. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని చంపేది కూడా తెలియదు మేడం. చిన్నప్పటి నుంచి మహేందర్ మైండ్ సెట్ ఎట్లా ఉండేది? మంచోడు మేడము, మంచోడు ఉండే మేడము. నాకు నా కడుపులో పుట్టేది ఉండే, రాజు కడుపులో పుట్టేది ఉండే, కానీ ఆయన తెలివి ఎక్కడ తెల్లారిపోయిందో తెలియదు. దేవునికి ఎరక మేడం. ఆడెక్కడ లవ్లో పడ్డాడో, దాన్ని ఎక్కడ తీసుకుపోయిండో ఇక తెలియదు. మారిండు మేడం, అప్పటి సంది మారిండు. అసలు ఎలా పరిచయం అంట వాళ్ళిద్దరికి? ఇంట్లో ఉంది మేడం. ఇట్లా వాళ్ళ ఇల్లు ఇట్లా మధ్యలో అలా పెద్దనైనది, ఇది మా ఇల్లు. ఎట్లా పరిచయం అయిందో నాకు తెలియదు. ఆ హాస్టల్లో ఉండే, ఈయన పట్నంలో జాబ్ చేస్తుండే. ఎట్లా పరిచయం అయిందో తెలియదు. పోయిన దాకా తెలియదు. ఇంటి మీద గిట్లే మంది నిండి పెట్రోల్ పోసి లొల్లి పెట్టి లేపుకపోయిన అంటే ఇంటి మీదకి అంతా వచ్చి పెట్రోల్ గుమ్మటాలకు ఊరంతా నిండిరు. మమ్మల్ని 3 బట్టి అక్కడ బయటకు దొబ్బిర్రు. ఇక ఆయిలట్స్ అంది. ఇక ఇదే టార్చర్ మేడం. పెళ్లి మీరే చేశారా లేకపోతే వాళ్ళు ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకొచ్చారు మేడము. ఇక నేనేమనుకున్నా అంటే మేము రెడ్డిలో మాలసారి ఇంకోరాలంటే మా తోటి కాదు. ఇక చెడ్డ దినాన చేసుకురాని మంచి దినాన పోయి నేను ఈయన మా ఆయన పోయి దేవుని కాడ మళ్ళీ చేసుకొచ్చినాం మేడం. తప్పదిగా ఏ క్యాస్ట్ అన్నా కానీ మంచిగా ఉంటారేమంటాను, సంసారం చేస్తుందేమని చేసిన మేడం. తప్పు నాది కాదు.
మరి చేస్తే అయిపోతుండే కదా మేడం, నన్ను పోలీస్ స్టేషన్కి ఇస్తే ఒకటే నాడు నా దగ్గర ఉంటివి, తెల్లారి పోయి పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. అప్పటి సందికి మేము మాట్లాడతలేం మేడం, మేము ఫోన్ చేస్తలేము, ఇద్దరితో మాట్లాడతలేము, ఇక అప్పటి నుంచి మాట్లాడతలేము. ఇప్పుడు నీ కొడుకు తప్పు చేస్తే జైలుకి వెళ్ళిపోతాడు, మీకు దూరం అయిపోతాడు. ఆ అమ్మాయి ఒకవైపు చనిపోయింది, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కూతుర్ని దూరం చేసుకున్నారు. అంటే మీకు ఒక బాధ, వాళ్ళకు ఒక బాధ ఉంది. సో ఏం చెప్తారు అంటే మళ్ళీ అయితే తీసుకురాలేమో అమ్మాయిని. ఇక ఆమె కూడా చచ్చిపోయింది మేడం, ఆడు కూడా ఏం చేస్తాం మరి, ఇక ఆమె పోయింది, ఆడు కూడా పోని, మేమేం చేస్తాం మేడం, ఇప్పుడు తెచ్చిస్తాము. చచ్చిపోయిన ఆడు కూడా ఆమె సరిగ్గా చచ్చిపోయింది, మాకు కాకుండా ఇప్పుడు 2 ఏళ్ళ సార్ దూరం ఉన్నాడు, చచ్చిపోయింది అనుకుంటాం. ఇప్పుడు కూడా మేమేం చేయలేము మేడం, మాకేం లేవు, ఏం లేదు, మా పానాలు ఒక్కటి ఉంది, ఆయన నా పానమే ఉన్నది. అంటే మీ అబ్బాయిని శిక్షించాలంటే ఏమన్నా చేసుకోండి మేడం, మీ పోలీసు వాళ్ళకే తెలియాలి, ఇక మాకేం తెలియదు, ఇక మేమేం చెప్పనీకే లేవు. నాకు చదువు రాదు, గిట్లా కాదు మేడం, గిట్లా అని చెప్పనీకే రాదు. మహేందర్ రెడ్డి తల్లి తన ఆవేదనని వ్యక్తం చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాము. కానీ నిత్యము స్వాతి వాళ్ళ కుటుంబ సభ్యులు మా మీద దాడి చేయడం, పెట్రోల్ పోయడం, ఇలాంటివి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది. స్వాతిని చంపాడు కాబట్టి నా బిడ్డ తప్పు చేశాడు, తనని శిక్షించినా తప్పు లేదు అని చెప్పేసి